హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఎలా మొదలు పెట్టాలనేటటువంటిది నాకు అసలుకే అర్థం కావట్లా. ఒకళ్ళ గురించి మాట్లాడగలను, ఒక సినిమా గురించి మాట్లాడగలను, ఒక పోస్టర్ గురించి, ఒక సాంగ్ గురించి నేను చాలా అంటే చాలా డిస్కషన్ చేయగలను. కానీ నా గురించి నేను మాట్లాడుకోవటం నా వల్ల కానటువంటి పని. ఎందుకంటే సెల్ఫ్ ఇంట్రడక్షన్ మీకు అవసరం లేదు. సో ఇప్పుడు ఎందుకు వచ్చినానంటే ఈ పాటికి తమ్మెల్ చూసి మీకైతే అర్థమైన అలా త్రిగణన దూత అదేనా ఎవ్రీవేర్ చాలా అంటే చాలా బాగా వినపడుతుంది అనమాట. చాలా అంటే చాలా బాగా కనపడుతుంది. నేను మిస్టేక్లో చెప్పిన, కావాలని చెప్పిన అని చెప్పి చాలామంది నాకే డైరెక్ట్గా డిఎం చేయటం, ఆ వీడియోని ట్యాగ్ చేయటం, ఏందన్నా అసలు ఓజీ మ్యూజిక్ను నువ్వు మార్చేసావని చెప్పి కూడా నాకు చాలామంది మెసేజ్ చేయడం ఇవన్నీ చూసిన అనమాట. సో ఇవే కాదు, అండ్ మన రాజాసాబులో పీచేహాం అని చెప్పి ఇంకోటి ఉంటుంది అనమాట. అదొకటైనా ది ప్యారడైజ్లో చూసుకున్నట్లయితే స్వర్గంలో దొరికే బిర్యానీ అని చెప్పి ఒకటి ఉంటుంది. అదొకటి హ్యూజ్ ఫ్లాప్ని హగ్గు ఫ్లాప్ అంటాం. ఈ విధంగా చాలా అంటే చాలా బాగా వైరల్ అనమాట. బాగా వాటి గురించి డిస్కషన్ అయితే జరుగుతున్నాయి. చాలాసార్లు నేను చెప్తూనే ఉంటాను ఏదో ఒకటి, లైక్ వీడు ఏదో ఒకటి వాగుతుర్రా అని చెప్పి ట్రోల్ చేసే వాళ్ళు కొంతమంది ఉన్నారు, వీడు కావాలని మాట్లాడతారా అని చెప్పి అనేవాళ్ళు కొంతమంది ఉన్నారు. ఒక మాట అంటే బాగా వైరల్ అయ్యేది, ఒక మాట అంటే లైక్ ఇప్పుడు 7 lakhs సబ్స్క్రైబర్స్ ఉన్నారు కదా, ఏది మాట్లాడినా కానీ ఆచితూచి మాట్లాడాలి. ఏది మాట్లాడినా కానీ జాగ్రత్తగా ఆలోచించి దాని ముందే ఉంది, దాని వెనకే ఉంది అని చెప్పి 1కి 4 సార్లు ఆలోచించుకొని మాట్లాడాలి. కానీ నువ్వెందుకు బ్రో ఎలా తయారయ్యో, అసలు ఎమ్మటే ఏది నోటికొస్తే అది మాట్లాడమేనా, ఏది నోటికొస్తే అది అండమేనా? ఎందుకంటే నీ వ్యూవర్షిప్ చూసుకున్నట్లయితే ఈజీగా ఒక 10-20 వేలు ఉంటుంది, నీకు ల్యాక్స్లో సబ్స్క్రైబర్స్ ఉన్నారు. సో ఇంతమందిని నువ్వు బకరాలు చేసినట్టే కదా, అలా చేయటం తప్పు కదా అని చెప్పి నాకు డైరెక్ట్గా మెసేజ్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఇంకొంతమంది నువ్వు మమ్మల్ని ఎంటర్టైన్ చేస్తున్నావు బ్రో, అంటే మేము ఏదైనా డిప్రెషన్లో ఉన్నా, మేము ఏదైనా బాధలో ఉన్నా కానీ నీ వీడియోలు, నేను ట్రోల్ చేసినటువంటి వీడియోలు, ఓన్లీ నా వీడియోలు కాదు, నన్ను ట్రోల్ చేసినటువంటి వీడియోలు అయ్యి చూసినా కానీ మా డిప్రెషన్ బాధి బ్రో అని చెప్పి చాలామంది నాకైతే చాలాసార్లు చెప్పారనమాట. అందుకే మీరు అనొచ్చు, ఎందుకు బ్రో కాపీరైట్ స్ట్రైక్స్ అయ్యో నిన్ను ట్రోల్ చేసిన వాళ్ళ మీద నువ్వు కాపీరైట్ స్ట్రైక్స్ చేసి ఆ వీడియోలు డిలీట్ చేయించవచ్చు కదా అని చెప్పి మీరు చాలామంది నాకు మెసేజ్ చేస్తారనమాట. చాలామంది అడుగుతారు ఎందుకో ఏయనంటే వాళ్ళ మీద కాపీరైట్ స్ట్రైక్ చేయడం పెద్ద విషయం కాదనమాట. యూట్యూబ్కి జస్ట్ మనం కామెంట్ చేస్తే చాలు అదే చూసుకుంటుంది. ఇప్పుడు ఏఐ వచ్చేసింది యూట్యూబ్లో, జస్ట్ దాని చాట్ బాక్స్ ఓపెన్ చేసి వాళ్ళ యొక్క వీడియోని లింక్ ప్లే చేసి నా యొక్క లింకును పెట్టి ఈ సెకండ్స్ నుండి ఈ సెకండ్స్ దాకా నా వీడియో వాడుకున్నారు, ఈ సెకండ్ నుండి ఈ సెకండ్ దాకా నా ఫోటో వాడుకున్నారు అని చెప్పి కానీ ఒక్క కామెంట్ చేశాను అనుకో, యూట్యూబే చూసుకుంటుంది, యూట్యూబే లేపేస్తుంది. సో ఎందుకు లేపాను అంటే మీరు ఎంటర్టైన్ అవుతున్నారు. మీరు బయట ఎన్ని బాధల్లో ఉండుంటారు, మీకు జాబ్ సఫరింగ్ ఉంటుంది, స్టడీ సఫరింగ్ ఉంటుంది, పర్సనల్, ఈ విధంగా చాలా అంటే చాలా సఫరింగ్లు ఉంటాయి. వాటన్నిటి నుండి కనీసం నా వీడియో చూసుకొని నా వల్ల మీరు నవ్వకపోయినా, నా వీడియోని ఎవడో ట్రోల్ చేస్తే దాన్ని చూసుకొని మీరు నవ్వుతున్నారు చూసారు, అది జాలరా బాబు అనేటటువంటిది నాకు గట్టి ఫీలింగ్ అనమాట. ఇప్పుడు కాదు భయ్యా మనం యూట్యూబ్లో అడుగుపెట్టి, పుష్ప సినిమా రిలీజ్ కన్నా ముందు నుండి మనం యూట్యూబ్లో ఉన్నాం, అప్పటి నుండి వీడియో చేస్తూనే ఉన్నాం. కానీ ఇప్పుడిప్పుడే కొద్దిగా నేనంటే ఏంది అని చెప్పి నలుగురికి అయితే తెలుస్తుంది అనమాట. సో నాకు ఎలా అనిపించిందంటే, నిన్న కాంతారా సినిమాకి వెళ్ళిన ఫ్యామిలీతో, ఓజీ సినిమా కాదు కాంతారా సినిమాకి వెళ్ళిన, కాంతారా చాప్టర్ 1 వెళ్ళినప్పుడు అక్కడ మరి నన్ను చూసారో లేదో తెలియదులే కానీ వాళ్ళంతా కూడా త్రిగణన దోత అని చెప్పి వస్తున్నారు అనమాట. ఇంతకు మించి ఏం కావాలరా నాకు? ఒక థియేటర్కి వెళ్తే ఆ థియేటర్కి ఆ వర్డ్కి సంబంధం లేదు, అయినా కానీ వాళ్ళల్లో వాళ్ళు త్రిగణన దోత అని చెప్పి అరుచుకుంటున్నారు. ఇంకేం సాధించాలి అనేటటువంటి ఫీలింగ్ అయితే నాకైతే కలిగిందనమాట. ఇది నిజంగా ప్రౌడ్ మూమెంట్ రా అనేటటువంటి ఫీలింగ్ కూడా కలిగి అందరూ ఇక మా వాళ్ళందరూ నాయకులు చూసి ఏం మామా అని అంటే నేను కూడా కొద్దిగా ఫీల్ అయిపోవడం అనమాట. ఈ విధంగా త్రిగణన దోత అనేటటువంటిది ఓజీ సినిమా నేను ట్రైలర్ బ్రేక్ డౌన్ చేసేటప్పుడు చెప్పిన అనమాట. హీరో మన పవన్ కళ్యాణ్ గారు డల్లు కూర్చుండు, హీరోయిన్ దిగొచ్చి ఈ ట్యాటూకి అర్థం ఏంటంటే త్రిగణన దోత అని చెప్పి టప్ప కట్టింది. ఇప్పుడు ఈ ఓడి ఇప్పుడు మీకు బాగా వినపడుతూనే ఉంటుంది, ఈ ఓడి ఇప్పుడు మీకు బాగా కనపడుతూనే ఉంటుంది. సో మిస్టేక్లో చెప్పిన, కావాలని చెప్పిన అంటే క్లారిటీ ఇస్తా చూడండి. నాకు ఆ మ్యూజిక్ అలానే వినపడింది, కిల్లింగ్ ఇన్ ద బ్రూతల్ అని చెప్పి దాని మ్యూజిక్ అంట. సో నేను ఆ మాట అన్న తర్వాతే దాని యొక్క అర్థం ఏంటి అనేటటువంటిది నాకు తెలిసిందే. అది నేను ఒక 4-5 సార్లు విన్నా, ఓన్లీ ట్రైలర్ చూసేం కాదు, అలాంటోడు మళ్ళీ తిరిగి వస్తున్నాడు అంటే అని చెప్పి అప్పుడు కూడా ఇదే త్రిగణన దోత అనేటటువంటిది నా మైండ్లో ఉందనమాట. సో అదే యాక్సిడెంట్లు అయితే అనేసిన అనమాట. సో నిజంగా ఇది ఓడి ఇదే కిల్లింగ్ అప్ ద బ్రూతల్ అని చెప్పి ఈ పదం అన్నా కానీ అంతలా వైరల్ అసలకే అయ్యేది కాదు భయ్య. ఆనెస్ట్ చెప్తున్నా, మీరే చెప్పండి అక్కడ ఏ పదం అయితే ఉందో ఆ పదాన్ని యాజ్ ఇట్ ఈజ్ నేను మీ ముందు పెట్టినట్టయితే ఇంతలా వైరల్ అయ్యేదా, ఇంతలా మీరు డిస్కషన్ చేసుకునే వల్ల కానే కాదనమాట. ముందు ఈ పదం వచ్చినప్పుడు మన ఫిలిం హంట్ యూట్యూబ్ ఛానల్ అని చెప్పి ఒక అతను ఉంటాడు అనమాట. మనోడు ఈ విధంగా
విధంగా ట్రాన్స్లేషన్ ఇది, దాని తెలుగులో అర్థం ఇది అని చెప్పిండు అనమాట. అప్పుడు ఆ వీడియో కూడా బాగా వైరల్గా మారింది. ఇంకా ఆ తర్వాత మీమర్స్ అందరూ కూడా దీన్ని పట్టుకున్నారు. మంచిగా ట్రోలర్స్ ఇన్స్టాగ్రామ్ ఫీడ్లో అయినా భయంకరంగా వచ్చింది. జస్ట్ ఒక్కసారి ఆ వీడియో ఉంటే చాలు ఇక మొత్తం ఫీడింగ్ మొత్తం అదే వచ్చేసింది అనమాట. త్రిగణన దోత అనేటటువంటిది బాగా వినపడింది. అది అయిపోయింది. లైక్ సినిమా ట్రయల్ వచ్చినప్పుడు దెయ్యం లేచింది, ఆ తర్వాత తగ్గింది. ఇంకా అదే టైంలో ఆసియా కప్లో చూసుకున్నట్లయితే ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ జరుగుతుంది. అక్కడ కూడా వాళ్ళు కామెంటరీలో త్రిగణన దోత అనేసరికి ఇంకా లేచిందనమాట. సో ఇక మళ్ళీ అయిపోయింది. మళ్ళీ ఇంకా తర్వాత దాని గురించి ఎవడు మాట్లాడుకోవడం అది ఇది లేనే లేదు. మరి రీసెంట్గా మరి తమనన్నకి ఎవరు చెప్పారు నాకైతే తెలియదు, కానీ తమనన్న కూడా త్రిగణన దోత అని చెప్పి ఫస్ట్ త్రిగణన దోత అన్నాడు, ఆ తర్వాత త్రిగణన దోత అన్నాడు అనమాట. సో ఆ అన్న ఆ విధంగా అన్న తర్వాత ఇంకా వైరల్ అయిందనమాట. సో దానికి తగ్గట్టు మనోడు ఒకడు కింద లింక్ ఇస్తా, యూట్యూబ్ ఛానల్ లింక్ లేదా కామెంట్లో ఇస్తా, వెళ్ళి క్లిక్ చేసి దానికి తగ్గట్టు డీజే కూడా వాయించింది అనమాట. ఈ విధంగా ఈసారి వినాయక చవితికి సాంగ్ సెట్ బ్రో అని చెప్పనేసరికి నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. ఈ విధంగా ఒక పదాన్ని నేను అన్న తర్వాత అది తమనన్న దాకా మీరు తీసుకెళ్లారంటే నేను మీకు థ్యాంక్స్ ఒక్కటి చెప్పి సరిపోచ్చలేను అనమాట. తమనన్న సైతం మన అన్న మాట. తమన్ ఎవరబ్బా, పెద్ద సినిమాలకు మ్యూజిక్ డైరెక్టర్తోను కొత్త ట్యూన్స్ను క్రియేట్ చేయగలిగేటటువంటి క్యాపబిలిటీ ఉన్నటువంటి వ్యక్తి. తమన్ గురించి ఎంత ఎక్కువ మాట్లాడినా కానీ అంత తక్కువ అయిపోద్ది అనమాట అలాంటి వ్యక్తి. అలాంటి ఆయన మనం ఏదో నోటి తోలుతో ఒక మాట అంటే దాని గురించి ఆయన మాట్లాడడం అయితే నాకైతే వేరే లెవెల్ అనిపించింది. ఇక దానికి తగ్గట్టు డీజే సాంగ్స్ కూడా చేస్తున్నారు. ఇంకొకటే ఉందన్నమాట ముందు సినిమాల్లో కూడా. లైక్ నేను ఒక ట్రైలర్ వచ్చింది, కామెడీ ట్రైలర్ చూసిన, దాంట్లో సాయిరామ్ అని చెప్పి పుంజు పదాలు కూడా బాగా వైరల్గా మారే. అదేవిధంగా అందులో కూడా త్రిగణన దోత అని చెప్పి ఇంకేదైనా అప్కమింగ్ సినిమాల్లో ఆ పదాన్ని కూడా వాడుకుంటే మట్టికి నేనైతే ఫుల్ హ్యాపీ అనమాట. దీనివల్ల నాకు ₹1 రాలా, నిజం చెబుతున్నా, ₹1 రాలా. ఈ త్రిగణన దోత మీద వీడియో సాంగ్స్ వచ్చిన, ఈ సినిమాల్లో రెఫరెన్స్లు వన్న, డీజే పెట్టిన, దానివల్ల నాకు ఉన్నటువంటి ఉపయోగం ఏమి లేదనమాట. జస్ట్ ఆ వాయిస్ ఎవరిదిరా అంటే మా రావణ గడద అంటారు. రావణ అనేటటువంటిది మర్చిపోయి ప్రతి ఒక్కళ్ళు త్రిగణన దోత దండంరా దోతరా అని చెప్పి కామెంట్ చేస్తారు తప్ప నాకైతే పెద్దగా ఉపయోగం లేదు. కానీ మీరు ఎంటర్టైన్ అవుతున్నారుగా, అదైతే నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. అది నాకు చాలు. లైక్ నాకు డబ్బులు రాపోయినా పర్లేదు, నాకు హైప్ రాపోయినా పర్లేదు, నా క్రెడిట్స్ ఈపోయినా పర్లేదు, మీరు అదిని నవ్వుకుంటున్నారు కదా, మీరు అదిని దాని ఒక స్లోగన్ లాగా లైక్ ఓజీ సినిమాకి వెళ్ళినా కాంతారా సినిమాకి వెళ్ళినా తిరగన్న దోత అని చెప్పి అరుస్తున్నారు కదా, అది చాలు అనేటటువంటి ఫీలింగ్ అయితే నాకు కలిగిందనమాట. మళ్ళీ చెప్తాను, ఓజీ సినిమా వల్ల ఎలాంటిది అయితే నాకు సాధ్యపడుతుంది. ఒకప్పుడు పుష్ప సినిమా నా యూట్యూబ్ ఛానల్ మానిటైజేషన్ కావడానికి నాకు హెల్ప్ చేసింది. ఇప్పుడు త్రిగణన చూసుకున్నట్లయితే డైరెక్ట్గా తమనన్న దాకా మన యొక్క పదం వెళ్ళిన దాకా నాకైతే యూజ్ అయిందనమాట. సో థ్యాంక్ యూ సో మచ్ ట్రోలర్స్కైనా మీమర్స్కైనా అందరికీ కూడా పేరు నా థ్యాంక్ యూ. సో దీని మీద రియాక్ట్ అవ్వు బ్రో, దీని గురించి ఏదో ఒకటి మాట్లాడు బ్రో. ఎందుకు బ్రో సైలెంట్గా ఉంటాం అంటే నాకు ఇష్టం న్యూస్లో ఉంటాం, సరే మంచిగా ఉంటా చెడుగా ఉంటా అనేటటువంటిది సెకండరీ. రావణోడు మంచోడు అంటాడు, సొల్లోడు అంటారా, ఏదో ఒకటి చెడ్డోడు అంటారు అనేటటువంటిది నాకు అవసరం లేదు. కానీ నాకైతే ఆ విధంగా ట్రెండింగ్లో ఉంటాం, నేను మాట్లాడినటువంటి ఒక మాట వైరల్గా మారుతున్నాను, నాకైతే చాలా అంటే చాలా ఇష్టం. అందువల్ల నేనైతే దాన్ని అనేటటువంటిది నా గట్టి ఫీలింగ్ ఫ్రెండ్స్. సో దీని మీద మీ కామెంట్ కూడా తప్పకుండా కింద తెలియజేయండి. ముఖ్యంగా తమనన్నకైతే థ్యాంక్స్ చెప్పాలబ్బా, ఆ తర్వాత ఆ కామెంటరీ ఇచ్చే వాళ్ళకు కూడా నిజంగా థ్యాంక్స్ చెప్పాలి. దీన్ని ఇంతలా భుజాల మీద పెట్టుకొని మోస్తున్నటువంటి ఈ మీమర్స్కైనా ఈ ట్రోలర్స్కైనా వీళ్ళందరికీ కూడా పేరున థ్యాంక్ యూ చెప్పాలని చెప్పి నాకైతే 100% అనిపిస్తుంది అనమాట. ముఖ్యంగా మన డీజే సాంగ్ డిజైన్ చేసిన కూడా ఆడికైతే మరీ థ్యాంక్స్ చెప్పాలబ్బా. కొద్దిగా ముందే నువ్వు డిజైన్ చేసినట్టయితే ఈసారి వినాయక చవితికి అండ్ మన కనకదుర్గ దానికి కూడా దాన్ని మోగించే వాళ్ళ అనేటటువంటి ఫీలింగ్ అయితే నాకు కలుగుతుంది. ఒకప్పుడు నీకు గవర్నమెంట్ స్పెల్లింగ్ వచ్చా రాదు అని చెప్పి దాన్ని డీజే చేశారనమాట. ఆయన అన్న మన కుమారి అంటే ఇది కూడా ఇప్పుడు డీజే చేశారనమాట. ఈ విధంగా వీళ్ళందరూ మాటలు డీజేలాగా అయితేనేరా, వీళ్ళందరూ మాటలు అప్పుడు చూసుకున్నట్టయితే సృజన తిన్నా అవురా అని చెప్పి అది బాగా వైరల్గా మారేది. మంది ఎప్పుడైతురా అని చెప్పి నేను అప్పటి నుండి ఎదురు చూసినా, ఇప్పుడైతే డీజే లాగా మారింది. ఇది ఇంకా వైరల్ అవ్వాలని చెప్పి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకున్నా ఫ్రెండ్స్. ఇదే అనమాట త్రిగణన దోత గురించి మాట్లాడు బ్రో అని చెప్పి చాలామంది నన్ను అడిగారు. అందుకే ఈ విధమైనటువంటి వీడియో అయితే చేయడం జరిగింది. దీని మీద మీ కామెంట్ కూడా తప్పకుండా కింద తెలియజేయండి. ఇంక చెప్పేది ఏముంది, జై త్రిగణన దోత, అంతకుమించి చెప్పడానికి అయితే ఏం లేదు. ఈ పదాన్ని ఇంకా వ్యాప్తి కావాలని చెప్పి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. బాయ్ నమస్కారం. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి, వీలైనంత షేర్ చేయండి. ఇవన్నీ మాత్రం జై హింద్.